ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆస్కర్ లెవెల్ ఎడిటింగ్ కి మీరు, యాక్టర్ కి నేను చాలా సెకలు ఉన్నారు నీలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి రాజ్. ఈరోజు నేను సూర్యకాంత్ షూట్లో ఉన్నాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ జరుగుతుంది. ఆల్రెడీ ఈవినింగ్ టైం అయింది, కొంతసేపట్లో చీకటి పడిపోతుంది. మరి చీకటి పడిన తర్వాత షూట్లో అంటే నైట్ అంతా కూడా ఫుల్ షూట్ జరుగుతుంది ఈరోజు. మరి ఈ షూట్ టైంలో ఒక్కొక్కళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి, 11-12 ఆ టైం అయ్యేటప్పటికి ఎవరెవరి పొజిషన్స్ ఎలా ఉంటాయి, ఈ రియాక్షన్స్ అయింది కూడా సరదాగా ఒక చిట్ చాట్ కింద చేసి చూపిస్తాను, చూసేద్దాం మరి. కౌశిక్, చీకట్లో ఉన్నావు. కౌశిక్ కనిపించట్లేదు. డెవిల్ మూవీ ఎక్కడున్నాము అనుకుంటున్నారా? ఇదిగో చూడండి, నైట్ ఎఫెక్ట్ లో షూటింగ్ జరుగుతుంది. ఇదిగో పక్కన ఆర్టిస్టులు ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సంధ్య, అదిగో మా సంధ్య నిద్ర వస్తుంది నటు. మా కౌశిక్ క్లోజ్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. పూజ ఆవలింతల మధ్యలో షార్ట్ కోసం వెయిట్ చేస్తుంది. కౌశిక్ నైట్ ఎఫెక్ట్లో క్లోజుల కోసం కష్టపడుతున్నాడు. పూజ ఏమో అట్రాక్టివ్గా ఇంత నైట్ 12 o'clock అయినా క్లోజులు చేసేస్తుంది. ఇక్కడ శంకర కట్టుకు మరి కూర్చొని నైట్ 12 గంటలకి ఏం చేస్తున్నావు? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. 12:30. ఓ నేను ఇంక 12 దగ్గర స్టార్ట్ అయ్యానంటావు. 1 గంట. నేనేదో పేషెంట్ గా కూర్చున్నప్పుడు ఏదో హాస్పిటల్లో ఉన్న పేషెంట్ చివరి కోరిక ఏంటి అంటే షూటింగ్ చూస్తా అంటే తీసుకొచ్చినట్టు నా గెటప్. మీరు హ్యాపీ కదా? కౌశిక్ ఎందుకు కౌశిక్ ఏం చేస్తున్నావు? నీ క్లోజులు షూట్ చేశాను. చూడలేదు, షూట్ చేశాను. ఎస్, జనాలకి చూపిద్దాం. పాప క్లోజులు చేసి వచ్చి కష్టపడిపోయింది. ఏం చేస్తున్నావు? ఏం వేగలు తోపుకుంటా, గాలి తోపుకుంటా కూర్చున్నా. టైం చూడండి, 1 o'clock. 1 అవుతుంది. నైట్ షూట్ చేస్తున్నావు. ఇంట్లో ఉంటే 2 అయినా 3 అయినా నిద్ర రాదు. ఇక్కడ మాత్రం బాబోయ్, లైటింగ్స్ కి అట్లకి గాలికి దోమలకి సరే ఎంత కష్టపడుతున్నావు. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు ఇంత డల్గా మాట్లాడుతున్నావు కదా, నువ్వు క్లోజుల్లో ఎంత జోష్తో అట్రాక్టివ్ క్లోజెస్ చేసావో ఆ షాట్ తీసాను. ఆ షాట్ చూపిస్తాను నేను. కమలాసన్ ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం చేయండి అంతేలేదే, ఎవరి కళ్ళ బూస్టింగ్ ఇచ్చేసుకోవాలి. కూతురిని అంత పగడేస్తుంటే వాళ్ళ అమ్మగారి మొహం చూడండి మెరిచిపోతుంది. నిద్రపోతున్నాడు కూడా లెగిసిపోయి చేసేసుకుంటున్నారు. ఇక్కడ ఈవెంట్ కి వచ్చినా సరే 5 అయినా 4 అయినా 6 అయినా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 7 అయినా నాకునే ఉంటుంది మొత్తం. ఎడిటర్ గారు మీరు మొన్న ఏదో వీడియో బాగా ఎడిట్ చేశారు. నెక్స్ట్ ఎడిటింగ్ కి మన దెబ్బకి ఆస్కర్ లెవెల్ ఎడిటింగ్ కి మీరు, యాక్టర్ కి నేను చాలా సెకలు ఉన్నారు నీలో. యాక్చువల్లీ నైట్ షూట్ జరుగుతుంది. షూట్లో ఎలా ఉంది, ఎవరి ఫీలింగ్స్ ఎలా ఉంది, ఎవరు ఏం చేస్తున్నారు అనేది సరదాగా చూపిస్తున్నాను. అదిగో చూడండి, ఆ పక్కన చూస్తే మొత్తం మంచి లైటింగ్ అంతా కూడా చేశారు. నైట్ ఎఫెక్ట్లో చాలా హెవీ సీన్స్ జరుగుతున్నాయి అన్నమాట. యాక్చువల్లీ నైట్ షూటింగ్ జరుగుతుందంటే గాయత్రి గారు షూటింగ్ అంటే ఏముందంటే 8 o'clock 9 o'clock అన్నారా? కాదండి, టైం 12 దాటింది. అయినా చాలా యాక్టివ్గా ఉన్నారు. కొంతమంది నిద్ర మూడ్లో ఉన్నారు. ఒక్కొక్కరి ఫీలింగ్స్ చూడండి మరి మా వాళ్ళు ఎవరు ఎలా ఉన్నారు అనేది. సంధ్య
విషయం ఏంటంటే అందరు నిద్రలు లేవు, ఏమి లేవు, ఆవిడకి మాత్రం యాక్టివ్ గా ఉంది. దాన్ని ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక ఎపిసోడ్ గా క్రియేట్ చేసి వదులుతుంది. ఇది హైలైట్ కదండి. అందరి వైపోయా, అందరి ఫీలింగ్స్ ఎన్ని అయిపోయా. రఫీక్షా చెప్పక్క ఎప్పుడు ఇంటికి వెళ్ళి పడుకోవాలని వెయిటింగ్ అక్క. లైట్ వేసాం, లైట్ లో కూడా స్టార్ట్ చేయవా? ఏమో అక్క 12 దాటిందా? 1 దాటింది అక్క. కాదు, ఆవిడ మార్నింగ్ 9 నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. నైట్ 1 దాటినా కూడా ఇంత యాక్టివ్ గా ఉన్నారు. కాదు బలవంతంగా గాయత్రి గారు ఫ్రెండ్స్ అందరూ పట్టుకుని పొగిడిచ్చేసుకుంటుంది అనుకుంటారు. చెప్పండి, మీ ఎనర్జెటిక్ కి, మీ యాక్టివ్నెస్ కి ఏంటి రహస్యం చెప్పండి. నీ మమ్మల్ని అందరినీ చూసి జోష్ పెరిగిందంటే అంతకు మించి ఏం లేదు. వ్యూవర్స్ ని డిసప్పాయింట్ చేయకూడదని యాక్టివ్ ఉన్నారా? నాకు మలయాళం తెలుసు, కన్నడ తెలుసు. కన్నడలో ఏం కావాలి? తుళులో ఏం కావాలి? తుళు తెలుసు, హిందీ తెలుసు. నైట్ షూట్ అవుతుంది, కానీ గాయత్రి గారు మా కోసం తినడానికి ఏం తీసుకురాలేదు బ్యాగ్ లో. కానీ సాయంత్రం కొన్ని ఇప్పుడు సాయంత్రం షూటింగ్ లో పెట్టిన ఫుడ్ కూడా డైజెస్ట్ అయిపోతుంది. అక్క బ్యాగ్ లో తినడానికి ఏముంది అక్క? గాయత్రి అక్క తినడానికి ఏముంది బ్యాగ్ లో? మంచినీళ్ళు ఉన్నాయి అనుకున్నాను, కానీ అయిపోలేదు. అది తిన్నాను అక్క, తాగుతా. తింటారు. అయ్యి మేము తాగుతాము, కాకపోతే తినడానికి లేవు కదా, అట్లీస్ట్ తాగడానికన్నా ఉన్నాయని చెప్దాం అనుకున్నాను, బట్ అవి కూడా లేవు. కాదు, మంచినీళ్ళు ఎట్లా తింటారంటే వీళ్ళు తినడానికి ఏం లేనప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఐస్ క్యూబ్స్ చేసి తింటారు కదక్క. ఇప్పుడు మాకు ఏమి ఇస్తారు? మీకు కంటెంట్ క్రియేట్ చేస్తున్నావు, ఏమి ఇస్తారు? పర్ డే పేమెంటే, డే పేమెంటే. పేమెంట్ ఇస్తారా? మాకు పేమెంట్ ఇస్తారా మీరు? ఏది ఎప్పుడు? మిగతా షిఫ్ట్ ఇక్కడ షిఫ్ట్ అవుతాం. పేమెంట్ ఇస్తా ఉంటే వీళ్ళ దగ్గర 4 వరకు చేసి 2 అవర్స్ మీకు టైం ఇస్తాం. అమ్మ ఫుల్ డే కావాలబ్బా మాకు. 1వ తారీఖు ఎప్పుడు దాకా చేయాలి? 5 to 5 కాల్ షీట్. మా వ్యూవర్స్ అడిగి కామెంట్ బాగా రాసాక అప్పుడు టైం తీసుకుంటాను. లేదు, ఈరోజు అక్క నంబర్ ఈరోజు సేవ్ చేసుకున్నా నేను. లింక్ పెట్టారు వాట్సాప్ లో. ఫోన్ ఎక్కడ ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చూడాలి. సరదాగా ఫన్ కోసం అని చెప్పి ఆ చిచ్చాట్ అదంతా కూడా షూట్ చేశాను. అంతా కూడా కన్ఫ్యూజింగ్ వచ్చిందా, బాగా వచ్చిందో మీరే చూసి చెప్పాలి. అండ్ కొంచెం ఫన్గా కూడా ఉంది. అండ్ ఫైనల్గా నిప్పుల మీద వాళ్ళు తీసుకెళ్ళడం షార్ట్ అదంతా కూడా చాలా బాగుంది. అంటే ఎర్లీ మార్నింగ్ అవుతున్న టైంలో, అంటే తెల్లవారుజామున ఆ సీన్ అది చేసాము. చూడండి, మీకు చూపించాను కదా ఇప్పుడు ఆ సీన్ అది ఎలా ఉందనేది. చిన్న షార్ట్ క్లిప్ వేసాము. ఫ్రెండ్స్, మీ అందరికీ మా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఇంటి కంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఎందుకంటే మాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రి రాజ్. థ్యాంక్ యూ.